మీ పాదాల చెంతకు చేరి ఉన్నవని నమ్ముతున్నాం ప్రభువా. తండ్రి, మీరే నాయన, మీరు మాకు దయచేసినటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుండి మీ వాక్యమును మేమందరము కలుసుకొని ధ్యానించుకుంటూ ఉండగా మీ ఆత్మీయ సహాయాన్ని తండ్రి మా అందరికీ మీరు దయచేయండి తండ్రి. గ్రహించగలిగేటువంటి మనసును మా అందరికీ దయచేసి ఇదిగో నాయన, ఆత్మీయంగా మేమందరము బలపడుటకు మీ కృపని తండ్రి మా సంఘం పట్ల మా అందరి పట్ల ఉంచమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. ఆత్మీయ నడిపింపును తండ్రి మా అందరికీ మీరు దయచేయమని తండ్రి మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు అర్పించుకుంటూ మా కొరకై రానే ఉన్న యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. మరి బయట ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మరి త్వరగా మందిరంలోనికి వచ్చినట్లయితే మనమందరం కూడా వాక్య భాగంలోనికి ముందుకు వెళదాము. వాక్యము మనకు దేవుడు ప్రేమతోటి మనందరికీ ఇచ్చింది కాబట్టి మనమందరం కూడా భేదాభిప్రాయం ఏది లేదు. అందరూ దేవుని దృష్టికి సమానమే. దేవుని ఎదుట మనమందరము పిల్లలమే. దేవుని వాక్యానికి మనమందరం కూడా భయభక్తులు కలిగి ముందుకు వెళ్ళవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి కోరుకుంటున్నాను. బయట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చినట్లయితే మనమందరం కూడా వాక్యములోనికి ప్రవేశిద్దాము. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు దేవుని పిల్లలారా. తను ఎంత గొప్పగా మనల్ని ప్రేమిస్తున్నారంటే తన ఒక్కగానొక్క కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారందరికంటే కూడా, పరలోక రాజ్యము కంటే కూడా, ఈ భూమిపైన ఉన్నటువంటి తన పిల్లలుగా పిలువబడుతున్నటువంటి మనలందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. తన కనుదృష్టి ప్రతి క్షణం కూడా మనపైన ఉంది అనేటువంటిది వాస్తవం. మన అడుగులు మన దేవునికి తెలుసు ప్రేమటువంటి వాళ్ళరా. మన నడతలు తెలుసు. మన ప్రతి ఆలోచన కూడా మన దేవాది దేవునికి తెలుసు. మరుక్షణం మనం ఏం ఆలోచిస్తాము, ఎలా ప్రవర్తిస్తాము, ఎలా బ్రతుకుతున్నాము, మన భవిష్యత్తులో మన గమ్యము ఎటు వెళుతుంది, మన నడతలు ప్రతి ఒక్కటి కూడా మన దేవునికి తెలుసు. మొదటి వర్తమానంలో దైవదాసులు చెప్పినట్లుగా దేవునికి నచ్చనిది అంటూ ఏదైనా ఉందంటే విగ్రహారాధన. ప్రేమటువంటి దేవుని వాళ్ళరా, విగ్రహారాధన అంటే నిజమైనటువంటి సృష్టించినటువంటి దేవుణ్ణి దేవుడు అని నమ్మకుండా ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని, మనుషులు కల్పించినటువంటి వాటిని దేవుళ్ళుగా నమ్ముతూ, వాటిని స్తుతిస్తూ, వాటిని ఆరాధిస్తూ, అవే నిజమైనటువంటి దేవుళ్ళుగా ఈ సృష్టిని సృష్టించడానికి మూల కారణము అవే అని తలంచుకొని భావించుకొని వాటిని ఆరాధించడము, అది దేవునికి అస్సలు నచ్చదు ప్రేమటువంటి వాళ్ళరా. మన తండ్రికి ఇతను నా కుమారుడు, ఇతను నా కొడుకు అని ఎలాగైతే చెప్పుకుంటాడో, మనము ఇతను నాన్న, నా నాన్న అని మనమే ఎలాగైతే చెప్పుకుంటామో, అదేవిధంగా మన అందరి తండ్రి అయినటువంటి ఆ పరమ తండ్రి నా పిల్లలందరూ నిజమైనటువంటి తండ్రిని గుర్తించాలి అనేటువంటి భావన, ఆ ఆలోచన, తలంపులను కలిగి ఉన్నాడు ప్రేమటువంటి వాళ్ళరా. ఎవరు కూడా తన సొంత తల్లిని తండ్రిని మరచిపోలేరు కదా. అదే ఆలోచనని మన తండ్రి కూడా కలిగి ఉన్నాడు అనేటువంటిది వాస్తవము. అందుకే మనమందరం కూడా తిరిగి తన యొద్దకు, అంటే పరలోక రాజ్యానికి చేరాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు మన అందరికీ ప్రేమతోటి పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతిలోనికి అప్పగించాడు ప్రేమటువంటి వాళ్ళరా. అందులో దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆజ్ఞలు, విధులు, కట్టడలు అవన్నీ నిబంధనలుగా మా అందరికీ దయచేసి వాటి ప్రకారము జీవించాలి అని, అలా జీవిస్తేనే మనకు మరి యొక్క బ్రతుకు అనేది ఉంది అని దేవుడు మన అందరికీ ప్రేమతోటి రాసి ఇచ్చినటువంటి గ్రంథము పరిశుద్ధ గ్రంథం పిల్లలారా. దాని ప్రకారము మనము జీవించినప్పుడు మాత్రమే తిరిగి ఆ మహాదేవుడు ఉండేటువంటి ఆ లోకానికి మనము ప్రవేశించగలుగుతాము. ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ఎంతమంది మనలో గడిచిన కొద్ది దినములుగా, అంటే ఒక రోజు కావచ్చు, ఒక వారం రోజులుగా అసలు పరలోక రాజ్యము ఎక్కడుంది, ఎలా ఉంది కావచ్చు, ఒకవేళ ఈ క్షణంలో నేను మరణిస్తే పరలోక రాజ్యానికి చేరుకుంటానా లేనా అనేటువంటి ఆలోచన ఎంతమంది కలిగింది ఒకసారి ఆలోచించుకుందాం ప్రేమటువంటి వాళ్ళరా. ప్రతి దినము ఉదయము సాయంత్రము గడుస్తూనే ఉంది. మన పనుల్లో మనము బిజీగా వెళుతూనే ఉన్నాము.
కానీ మన అందరికీ తెలుసు మన శాశ్వతమైనటువంటి గమ్యము పరలోకం అనేటువంటి విషయము. ఒకసారి ఆలోచించండి, ఒక గురి కలిగి ఒక అథ్లెట్ కానివ్వండి, ఒక ఆర్చరీ నేర్చుకునేటువంటి ఒక వ్యక్తి కానివ్వండి, ప్రతి దినం కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. ఆయన మనసులో నుండి ఆయన గురి ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా వెళ్ళదు ప్రేమటువంటి వాళ్ళరా. మరి మన అందరి శాశ్వతమైనటువంటి గురి అయినటువంటి పరలోకం గురించి ఆలోచన ప్రతి దినము మనలో ఎంతమందికి ఉంటుందో ఒకసారి మనము ఆలోచించుకుందాం ప్రేమటువంటి వాళ్ళరా. ఈ దినము కానీ గడిచిన కొద్ది దినములుగా అసలు పరలోక రాజ్యం అంటే ఎలా ఉంటుంది, మనము వెళ్ళగలమా లేదా, ప్రపంచపు పరిస్థితులు ఎంత వేగంగా మారిపోతున్నాయో ఫోన్ ఓపెన్ చేస్తే మనకు తెలిసిపోతుంది ప్రేమటువంటి వాళ్ళరా. ఎన్ని న్యూస్ చూస్తున్నామంటే మనము ప్రయాణిస్తూ చనిపోవచ్చు, అన్నం తింటూ చనిపోవచ్చు, నడుస్తూ నడుస్తూ హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోవచ్చు ప్రేమటువంటి వాళ్ళరా. సరదాగా సేద తీరుదామని ఎక్కడన్నా ప్రకృతిని చూడడానికి వెళ్ళినా కూడా అక్కడ ఎవరో వచ్చి కాల్చి చంపేస్తారు ప్రేమటువంటి వాళ్ళరా. మనము ఎలా చచ్చిపోతాము కూడా మనకు తెలియకుండా అంత దగ్గరగా మరణము మన అందరి ముంగిట యుద్ధకు వచ్చిందనేటువంటి విషయము మనలో ఎంతమంది గమనిస్తున్నాము, ఎంతమంది గ్రహిస్తున్నాము ఒకసారి ఆలోచించుకోవలసినటువంటి అవసరత ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడికి ఉంది అనేటువంటిది వాస్తవం ప్రేమటువంటి దేవుని వాళ్ళరా. ఎందుకంటే మనము క్రైస్తవులుగా ఉంటూ దేవుడు సృష్టించినటువంటి, దేవుడు ఉంటున్నటువంటి ఆ పరలోక రాజ్యానికి మనమందరము వెళ్ళకపోతే మనకు మరి ఒక అవకాశము ఉండదు ప్రేమటువంటి వాళ్ళరా. ఎందుకంటే కేవలము ఒక్కసారి మాత్రమే ఆ రాజ్యంలోనికి మనం వెళ్ళడానికి అవకాశము దొరుకుతుంది. ఆ అవకాశాన్ని మనము వృధా చేసుకొని పోగొట్టుకుంటే యుగ యుగములో ఆరని అగ్నిలోకి మనము పడిపోవలసినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది ప్రేమటువంటి దేవుని వాళ్ళరా. ఇది మన అందరికీ తెలిసినటువంటి వాస్తవం. దేవుడు కూడా తన పిల్లలుగా ఉన్నటువంటి మనల్ని ఆ నరకంలోనికి వేయకుండా, నెట్టివేయకుండా ఉండడానికి, మనమందరం కూడా తను ఉంటున్నటువంటి ఆ పరలోక రాజ్యానికి చేరడానికి మనల్ని ప్రేమించి దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతిలో పెట్టి, మన పూర్వీకులకు ఇశ్రాయేలులకు పాత నిబంధన గ్రంథాన్ని, ధర్మశాస్త్రాన్ని కలిగిస్తే నూతనమైనటువంటి నిబంధనగా క్రొత్త నిబంధనను మనందరికీ దయచేశాడు ప్రేమటువంటి దేవుని వాళ్ళరా. ఈ రెండు నిబంధనలు కూడా మనకు దేవుడు ఇచ్చి ఈ రెండింటిని కూడా మనము కలిపి చదువుకోవలసిందిగా, దీని ద్వారా మనము నేర్చుకోవలసినటువంటి విషయాలు, దేవుని యొక్క మనస్సును గ్రహించగలిగేటువంటి విషయాలు ఏమై ఉన్నవి అనేటువంటి ప్రతి సందర్భాన్ని మనము ఆలోచించి దాని ద్వారా మనము పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనము మన అడుగులను, మన నడకలను సిద్ధం చేసుకుంటూ మన శాశ్వతమైనటువంటి ఆ గమ్యము వైపు అడుగులు వేయాలి అనేటువంటిది దేవుని యొక్క శాశ్వత సంకల్పమే ఉండేది దేవుని పిల్లలారా. పాత నిబంధన గ్రంథంలోని అనేకమైనటువంటి సందర్భాలను, రాజుల చరిత్రలను, భక్తుల జీవితాలను, వారి జీవితాల్లో వారు తీసుకున్నటువంటి నిర్ణయాలను, వారు దేవుని వైపు నడిచినటువంటి పరిస్థితులు, దేవునికి వ్యతిరేకంగా తీసుకున్నటువంటి ఆ సందర్భాలను మనము ధ్యానం చేసుకోవడం ద్వారా మనం ఇంకా పరలోక రాజ్యానికి ఎలా దగ్గర అవ్వాలి, దేవుని యొక్క మనస్సును ఎలా తెలుసుకోవాలనేటువంటి నూతనమైనటువంటి విషయాలు తెలుసుకోవడానికి మనకు అవకాశము దొరుకుతుంది ప్రేమటువంటి దేవుని వాళ్ళరా. ఒకసారి మనము పరిశుద్ధ గ్రంథాన్ని ఆలోచిస్తే, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఆ పాత నిబంధన గ్రంథము క్రొత్త నిబంధనగా పిలువబడుతున్నటువంటి దానికి ఛాయారూపకమే ఉండదని మనందరికీ తెలుసు. అంటే నిజమైనటువంటి ఆత్మ మూలమైనటువంటి నిబంధన ఏదైతే ఉందో వాటికి ఛాయారూపకంగా దేవుడు పాత నిబంధన గ్రంథంలో తన ప్రజలుగా పిలువబడుతున్నటువంటి ఇశ్రాయేలుకు దయచేశాడు ప్రేమటువంటి దేవుని వాళ్ళరా. కొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి మనమందరం కూడా దేవుడు అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలో ఉండేటువంటి వాడు. ఆ అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి మనమందరము ప్రవేశించాలంటే మొదటిగా మనము పరిశుద్ధమైనటువంటి ఈ మందిరంలోనికి రావడాలి. ఈ లోకంలో ఉన్నటువంటి దేవుని ఆవరణంలో నుండి మొదటిగా మనము పాప క్షమాపణ క్రీస్తు ద్వారా పొందుకొని పరిశుద్ధమైనటువంటి దేవుని మందిరంలోనికి మొదటిగా వస్తే, దాని ద్వారా మనము ఈ పరిశుద్ధ మందిరంలో దేవుని యొక్క నియమాలను, దేవుని యొక్క ఆజ్ఞలను మనము పాటించి అతి పరిశుద్ధమైనటువంటి స్థలమైనటువంటి పరలోకానికి వెళ్ళడానికి అవకాశము ఉంటుంది ప్రేమటువంటి దేవుని వాళ్ళరా. ఒకవేళ దేవుడు చెప్పినటువంటి విధంగా మనము బ్రతకకపోతే మనము దేవుడు నివసిస్తున్నటువంటి ఆ అతి పరిశుద్ధమైన స్థలంలోనికి వెళ్ళడానికి మనకు అవకాశం కానీ అర్హత కానీ మనకు ఉండదు. మరి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి కొంతమంది రాజుల జీవితాలను మనము పరిశీలించడం ద్వారా దేవుని యొక్క మనస్సుని అర్థం చేసుకోవడానికి, దేవునికి ఇంకా దగ్గరగా మనం బ్రతకడానికి అవకాశం ఉంటుంది.
ఇప్పుడు చదివినటువంటి ఆ బైబిల్ పాఠాన్ని మనము గమనించినట్లయితే, బెల్షస్సరు అనేటువంటి రాజు మనకు నెబుకద్నెజరు కుమారుడిగా కనబడుతూ ఉన్నాడు. ఆ రాజు ఒకసారి విందు చేయించాలనేటువంటి ఆలోచన తలంపు తనకు కలిగి 1000 మందిని పిలిపించి 1000 మందితోటి అతను ఒక గొప్ప విందుని చేస్తున్నట్టుగా మనము చదువుకున్నాం ప్రేమటువంటి వాళ్ళరా. ఆ విందులో విపరీతమైనటువంటి మద్యము తాగేసి ఆ మద్యపు మత్తులో అతనికి ఏమని ఆలోచన వచ్చిందంటే, తన తండ్రి అనేటువంటి నెబుకద్నెజరు యెరూషలేము నుండి జయించి తీసుకొని వచ్చేటప్పుడు అక్కడ దేవుని మందిరంలో దేవుని సేవకై ఉపయోగించేటువంటి ఆ ఉపకరణములన్నీ కూడా తీసుకొని వచ్చాడు కదా. ఆ ఉపకరణలన్నింటినీ కూడా నేను ఇప్పుడు తీసుకొని వస్తే ఆ పరిశుద్ధమైనటువంటి ఆ ఉపకరణంలో, అంటే దేవుని మందిర సేవకి ఉపయోగపడేటువంటి వాటిలో నేను మద్యము పోసుకొని త్రాగుతాను. నేను త్రాగడం మాత్రమే కాదు, నా చుట్టూ విందుకు పిలిచేటువంటి వాళ్ళకు కూడా నేను ఇచ్చి నా గొప్పతనాన్ని నేను ప్రదర్శిస్తాను అనేటువంటి ఆ ఆలోచన కలిగి ఆ పనిని చేయడము జరిగింది ప్రేమటువంటి దేవుని వాళ్ళ. ఎప్పుడైతే ఆ బెల్షస్సరు అనేటువంటి రాజు ఆ పని చేశాడో, మరుక్షణమే, ఒక్క క్షణం కూడా ఆలస్యము కలగకుండా పరలోకము నుండి దేవుని హస్తము దిగి వచ్చి అక్కడ ఉన్నటువంటి గోడ పైన అతనికి తెలియని ఒక భాషలో కొన్ని పదాలను రాయడం జరిగింది. ఆ పదాలను రాసిన తరువాత అదే రోజు రాత్రి అతను మరణించడం జరిగింది ప్రేమటువంటి దేవుని వాళ్ళరా. ఈ సందర్భాన్ని బట్టి మనము కొన్ని విషయాలను ఆలోచించగలిగినట్లయితే, గడిచినటువంటి చరిత్రలో అనేక మంది రాజులు అనేకమైనటువంటి తప్పిదాలు చేసి ఉంటారు. పాపపు ఆలోచనలు పాపము చేసినట్లుగా మనం చూస్తాం ప్రేమటువంటి దేవుని వాళ్ళరా. దావీదు మహారాజు కావచ్చు, సొలొమోను కావచ్చు, అనేక మంది రాజులు, భక్తులు పొరపాట్లు చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు వారు తప్పు చేశాము, పాపము చేశాము అని దేవుని దగ్గర మరలా పశ్చాత్తాపము పొంది కన్నీళ్లు విడిచి వారు పాప క్షమాపణ పొందుకొని తిరిగి మరలా దేవుని యొక్క మార్గంలో ప్రవేశించినట్లుగా మనము అనేక మంది భక్తుల, రాజుల జీవితాలను బట్టి నేర్చుకుంటూ ఉంటాము. కానీ ఈ బెల్షస్సరు అనేటువంటి రాజు చేసినటువంటి ఆ పొరపాటుకి ఆయనకు పాప క్షమాపణ పొందుకోవడానికి కూడా అతనికి సమయము లభించలేదు ప్రేమటువంటి దేవుని వాళ్ళ. ఎప్పుడైతే అతను దేవునికి విరోధంగా పాపము చేశాడో వెనువెంటనే దేవుని యొక్క మరణ శాసనము ఆ గోడలపైన రాయడము జరిగింది. అదే రోజు రాత్రి దర్యావేషు చేతిలో అతను మిక్కిలి భయంకరమైనటువంటి చావుకి లోనవడం జరిగింది ప్రేమటువంటి దేవుని వాళ్ళ. దీనిని బట్టి మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటిదంటే, మనము ఏ పాపము చేసినా, ఏ తప్పు చేసినా మనము పాప క్షమాపణ పొందుకోవడానికి మనకు అవకాశము, సమయము దొరుకుతుంది అని మనము ఒకవేళ భ్రమలో ఉంటే అది తప్పు ప్రేమటువంటి దేవుని వల్ల. దేవుని ఎదుట కొన్ని తప్పిదములు, కొన్ని పాపపు ఆలోచనలు ఉంటాయి. వాటికి పాప క్షమాపణ అస్సలు ఉండదు ప్రేమటువంటి దేవుని వల్ల. ఒకవేళ పొరపాటున మనము పరలోకపు మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు అటువంటి పాపపు ఆలోచనలు కానీ, అటువంటి క్రియలు కానీ చేసినట్లయితే వాటికి పాప క్షమాపణ ఉండదు. ఖచ్చితంగా మనము నరకంలోనికి ప్రవేశించవలసినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంటుంది ప్రేమటువంటి దేవుని వల్ల. మరి దేవుడు ఎందుకు ఈ విషయాన్ని ఇంత సీరియస్గా తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకు పాప క్షమాపణ తీసుకోవడానికి కూడా అతనికి అవకాశం లేకుండా తన తండ్రి అయినటువంటి నెబుకద్నెజరు కూడా అహంకారంతో ఇదంతా నా వలనే జరిగింది, ఈ రాజ్యాలన్నీ నా వలనే జరిగాయి అనేటువంటి అహంకారంతో పాపం చేసినప్పుడు ఆ నెబుకద్నెజరు అనేటువంటి రాజుకి తను పాప క్షమాపణ పొందుకోవడానికి దేవుడు 7 సంవత్సరాల అవకాశాన్ని దయచేసినప్పుడు అతని కుమారుడైనటువంటి బెల్షస్సరుకి ఆ అవకాశాన్ని ఎందుకు దయచేయలేదో ఒకసారి మనం ఆలోచించుకోవాలి ప్రేమటువంటి దేవుని వల్ల. ఎందుకు బెల్షస్సరుకి పాప క్షమాపణ పొందుకోవడానికి అవకాశము దయచేయక అదే రోజు రాత్రి తను మరణించవలసినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే, దేవుడు కొన్ని విషయాల్లో చాలా సీరియస్గా కొన్ని విషయాలను చూసుకుంటున్నట్లు, వాటికి పాప క్షమాపణ దయచేయడానికి కూడా తనకు ఇష్టం లేనట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది ప్రేమటువంటి దేవుని వాళ్ళ. మరి ఈ విషయాలను మనం ఒక్కసారి ఆలోచించుకున్నట్లయితే, దేవుడు ఎప్పుడైతే ఇశ్రాయేలుకి వారు ఐగుప్తులో ఉన్నప్పుడు, ఐగుప్తులో విపరీతమైనటువంటి బానిసపు సంఖ్యలలో వారు బ్రతుకుతున్నప్పుడు ప్రేమటువంటి వాళ్ళరా, వారు దేవుడికి మొర్రపెట్టుకోవడం జరిగింది. దేవా, విపరీతమైనటువంటి బానిసత్వంలో మేము బ్రతుకుతున్నాము, మా కష్టానికి ప్రతిఫలం లేకుండా పోతుంది, మా సంతానానికి బానిసత్వం తప్ప ఏది దొరకడం లేదు ప్రభువా, మమ్మల్ని రక్షించండి,
ఈ బానిస బ్రతుకు నుండి మమ్మల్ని బయటకు తీసుకుని వెళ్ళండి ప్రభువా అని దేవుణ్ణి వారు మొర్ర పెట్టుకొని వేడుకున్నారు ప్రేమటువంటి దేవుని వాళ్ళరా. ఎప్పుడైతే దేవుడు వారి ఆర్తనాదాలను విన్నాడో మోషేని వారి దగ్గరకు పంపించి వారిని ఆ ఐగుప్తి బానిసత్వం నుండి తన బలాతిశయం చేత వారందరినీ కూడా బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితులు మనకు తెలుసు ప్రేమటువంటి వాళ్ళరా. వారిని ఐగుప్తుల నుండి ఆ కనాను ప్రాంతానికి తీసుకుని వెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో వారిని ఆపి వారికి హెచ్చరించినటువంటి మాటలు ఏంటిదంటే, మీ అందరినీ కూడా నేను ఆ కనానులోనికి తీసుకువెళ్ళడానికి సమర్థుణ్ణి, తీసుకువెళ్ళాలి అనేటువంటి ఆలోచన, తలంపు, ఆ ఇష్టము నాకు ఉంది. కానీ అలా మీరు ఆ కణాల్లోనికి వెళ్ళాలంటే మీరు మార్గ మధ్యలో కొన్ని పనులు చేయవలసినటువంటి అవసరత ఉంది, కొన్ని విషయాలను నేర్చుకొని వాటిని పాటించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఆ పనులను, ఆ ఆజ్ఞలను మీరు నేర్చుకొని పాటిస్తేనే మిమ్మల్ని నేను కనానులోనికి తీసుకొని వెళతాను అనేటువంటి మాటని మోషే ద్వారా దేవుని ప్రజలకు తెలియజేశారు ప్రేమటువంటి దేవుని వలన. నిజానికి ఐగుప్తు నుండి కనానుకి అంత దూరము లేకపోయినా కూడా 40 సంవత్సరములు వారిని అరణ్యంలో ఉంచవలసినటువంటి అవస్థ ఏంటిదంటే, దేవుడు తన పరిశుద్ధతని వారికి తెలియజేసి ఒకవేళ ఆ కణాల్లోనికి ప్రవేశించాలంటే దేవుని యొక్క పరిశుద్ధత తెలియజేయాలి. ఆ పరిశుద్ధతని వారు పొందుకొని వారు పరిశుద్ధంగా జీవించి దేవుని యొక్క న్యాయ విధులను వారు నేర్చుకొని పాటించి అలా బ్రతికితేనే వారు ఆ కనాను అనేటువంటి ప్రాంతానికి చేరుకోగలుగుతారు, లేకపోతే అరణ్యంలోనే మరణిస్తారు అనేటువంటి విషయాన్ని దేవుడు వారికి తెలియజేశాడు ప్రేమటువంటి దేవుని వలన. మనందరికీ తెలుసు, పాత నిబంధన గ్రంథము మొత్తం కూడా క్రొత్త నిబంధన గ్రంథానికి ఛాయారూపంగా ఉంటుంది. కనాను అనగానే దేవుడు నివసించేటువంటి ఆ పరలోకము, ఆ పరదేశు, ఆ పరమ కనాను ప్రేమటువంటి దేవుని వలన. ఐగుప్తు అనగానే మనము పాపములో అనుభవిస్తున్నటువంటి పాపపు బానిస సంఖ్యలు ప్రేమటువంటి దేవుని వలన. వారు ఎప్పుడైతే ఆ అరణ్యంలో నివసించేటప్పుడు ఆ కనానులోనికి ప్రవేశించడానికంటే ముందు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ విధులు ఏంటిదంటే, వారందరూ కూడా ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించుకోవాలి. ప్రత్యక్షపు గుడారాన్ని దేవుడు చెప్పినటువంటి విధంగా నిర్మించిన తర్వాత అందులో వారు చేయవలసినటువంటి క్రియలు, పనులు కొన్ని ఉన్నవి. అది ఎందుకోసము చేయాలంటే, ఒకసారి మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియాకాండము 11వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుకున్నట్లయితే, మనమందరము పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి లేవియాకాండము 11వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుకున్నట్లయితే, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. దేవుడు చెప్తున్నటువంటి మాట ప్రేమటువంటి వాళ్ళరా, నేను ఎలాగైతే పరిశుద్ధుడనై ఉన్నానో మీరు నా వద్దకు రావాలంటే, పరమ కణాల వద్దకు రావాలంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవలసినటువంటి అవసరత ఖచ్చితంగా ఉంది అనేటువంటి విషయాన్ని దేవుడు వారికి చెబుతున్నాడు ప్రేమటువంటి దేవుని వాళ్ళరా. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్నప్పుడు మాత్రమే మీరు నేను అనుసరించేటటువంటి, నేను కోరుకునేటువంటి ప్రదేశంలోనికి మీరు రాగలుగుతారు అనేటువంటి విషయాన్ని చెప్తూ, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలంటే మొదటగా మీరు ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పరచుకోవాలి. ప్రత్యక్షపు గుడారాన్ని నేను చెప్పినటువంటి విధంగా మాత్రమే ఏర్పరచుకోవాలని చెప్పి ప్రత్యక్షపు గుడారాన్ని వారి మధ్యన మోషే ద్వారా ఏర్పరచడం జరిగింది ప్రేమటువంటి దేవుని వాళ్ళరా. మనము అనేక సార్లు బైబిల్ రీడింగ్లో చదువుకునే ఉన్నాము. ప్రత్యక్షపు గుడారము అనగానే దేవుని యొక్క ఆ గుడారపు మందిరం ఉంటుంది. అక్కడ ఆవరణంలో బలిపీఠం ఉంటుంది, చేతులు కడుక్కోవడానికి గంగాళము ఉంటుంది. ఆ మందిరము గుడారము లోపల సముఖపు రొట్టెల బల్ల ఉంటుంది. ఇంకా ఏముంటుంది ప్రేమటువంటి వాళ్ళరా, దీప వృక్షమును, ధూప వేదిక ఉంటుంది ప్రేమటువంటి దేవుని వాళ్ళరా. అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలో కేవలము దేవుని నిబంధన మందసం ఉంటుంది ప్రేమటువంటి దేవుని వాళ్ళరా. ఎప్పుడైతే దేవుడు వీటన్నిటినీ కలిగించమని చేశాడో, నిర్మించమని చెప్పాడో, దాని తర్వాత వారిని వారు పరిశుద్ధపరచుకోవాలంటే మొదటిగా వారిని వారు పాపము చేశాము అని గ్రహించుకొని గుర్తించి, ఇదిగో నేను పాపము చేశాను, నాకు పాప క్షమాపణ కావాలి, నేను పరిశుద్ధంగా జీవించాలి అని అటువంటి ఆలోచన వారి మనసులోకి రావాలి. అలా వచ్చిన తర్వాత నిర్దోషమైనటువంటి ఒక గొర్రెపిల్లను ఆ యొక్క యాజకుని దగ్గరకు తీసుకుని వస్తే ఆ గొర్రెపిల్ల యొక్కను రక్తమును ఆ బలిపీఠం పైన చిందించి ఆ గంగాళంలో అతని చేతులు కడుక్కోవడము, దాని ద్వారా పాప క్షమాపణ వారికి దొరుకుతుంది ప్రేమటువంటి దేవుని వలన.
దాని ద్వారా వారిని వారు పరిశుద్ధపరుచుకొని ఆ క్రియలను చేస్తూ ఉండడం వల్ల వాళ్ళు ఆ పరలోకమైనటువంటి ఆ కణానులోనికి చేయగలుగుతారు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ. ఇటువంటి నిబంధనలు వారు పెట్టడం ద్వారా ఆ పరిశుద్ధపరచుకోవడానికి వారికి అవకాశం దొరుకుతుంది. ఒకసారి దీని వెనుక ఉన్నటువంటి ఆత్మీయ అర్థాలు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ ప్రత్యక్షపు గుడారం అనగానే అది సాక్షాత్తు క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యము ప్రేమటువంటి దేవుని వాళ్ళ. ప్రత్యక్షపు గుడారము అనగానే యేసుక్రీస్తు ప్రభుల వారు, యేసుక్రీస్తు ప్రభుల వారికి ఛాయారూపకము ప్రత్యక్ష గుడారము. దేవుని ప్రజలుగా పిలువబడుతున్నటువంటి ఇశ్రాయేలు పరమ కణానికి వెళ్ళాలంటే మొదటిగా వారు ప్రత్యక్షపు గుడారం వద్దకు రావాలి. మనము కూడా ఈ జీవితంలో ఈ కాలంలో మనము పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మొదటిగా మనము యేసుక్రీస్తు ప్రభుల వారి వద్దకు మాత్రమే రావాలి ప్రేమటువంటి దేవుని వాళ్ళ. వారు ప్రత్యక్షపు గుడారము దగ్గరికి వచ్చి నిర్దోషమైనటువంటి బలిపశును అర్పించినప్పుడు మాత్రమే, ఆ గంగాళంలో యాజకుని చేతులు కడిగినప్పుడు మాత్రమే వారి పాపములకు క్షమాపణ ఏంటి దొరుకుతుంది. మనము కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి బలియాగము వద్దకు వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారి శిలువ వద్దకు వచ్చినప్పుడు మాత్రమే మనకు పాప క్షమాపణ దొరుకుతుంది ప్రేమటువంటి దేవుని వారరా. అదేవిధంగా మనము ఆలోచించినట్లయితే ప్రత్యక్షపు గుడారంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి గుణములకు, యేసుక్రీస్తు ప్రభుల వారు అర్పించేటువంటి ఆ బలి యాగానికి సాదృశ్యమై ఉందనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకోవాలి ప్రేమటువంటి దేవుని వారరా. ప్రత్యక్షపు గుడారంలో ఉన్నటువంటి ఆ బలిపీఠము యేసుక్రీస్తు ప్రభుల వారి శిలువకు గుర్తయితే, ఆ ప్రత్యక్షపు గుడారంలో చేతులు కడుకోవడానికి ఉపయోగించేటువంటి ఆ గంగాలము మనము తీసుకోవడానికి బాప్తీసానికి సాదృశ్యమే ఉంది ప్రేమటువంటి దేవుని వాళ్ళ. అదేవిధంగా సముఖపు రొట్టెల బల్లలో ఉన్నటువంటి రొట్టెలు యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు అర్పించేటువంటి ఆ శరీరమును, ఇంకను ఆ ప్రత్యక్షపు గుడారంలో ఉన్నటువంటి దీపస్తంభము యేసుక్రీస్తు ప్రభుల వారు తానే నిజమైనటువంటి వెలుగు అనేటువంటి విషయాన్ని మనకు జ్ఞాపకము చేస్తుంది ప్రేమటువంటి దేవుని వల్ల. ఇంకా అక్కడ ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి వస్తువు ఏంటిదంటే ధూప వేదిక ప్రేమటువంటి దేవుని వల్ల. ఆ ధూప వేదికలో దేవుడు వారికి ఇచ్చినటువంటి నియమం ఏంటిదంటే ప్రేమటువంటి వాళ్ళరా, ప్రతిరోజు యాజకుడు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఆ ధూప వేదికలో ధూపము వేసి దేవునికి ధూపము వేయవలసినటువంటి ఆ నియమము ప్రతి దినము ఉంది ప్రేమటువంటి దేవుని వాళ్ళరా. ఇవన్నీ కూడా సిద్ధపరిచిన తర్వాత మొట్టమొదటి రోజే, అంటే ప్రత్యక్షపు గుడారాన్ని సిద్ధపరిచినటువంటి మొట్టమొదటి రోజే అహరోను కుమారులు చేసినటువంటి తప్పు మనందరికీ తెలుసు ప్రేమటువంటి దేవుని వాళ్ళరా. అహరోను కుమారులు ఏం చేశారో ఒకసారి మనము చదువుకున్నట్లయితే లేవియాకాండము 10వ అధ్యాయము 1-2 వచనములు. మనమందరం కూడా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి లేవియాకాండము 10వ అధ్యాయము 1-2 వచనములు చదువుకున్నట్లయితే, అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధిని తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిన మృతి పొందిరి. చూడండి ప్రేమటువంటి దేవుని వాళ్ళం, వారు కానానులోనికి ప్రవేశించాలంటే ప్రతి ఒక్క నియమమును, ప్రత్యక్షపు గుడారమును ఎలా నిర్మించాలి, ఏ దారంతో నిర్మించాలి, ఎంత కొలతతో నిర్మించాలి, ఏం చేయాలనేటువంటి ప్రతి విషయాన్ని కూడా దేవుడు మోషే ద్వారా చెప్పిన తర్వాత మొదటి రోజే అహరోను కుమారులు ఏం చేశారంటే ఆ ధూప వేదికలో అగ్నిని వేసి అందులో ధూపం వేసినప్పుడు అందుండి పొగ వస్తుంది ప్రేమటువంటి దేవుని వాళ్ళ. అది దేవునికి అర్పించాలి. అందులో అగ్నిని వేయడానికి దేవుడు వారికి ఆజ్ఞాపించేటువంటి అగ్నిని మాత్రమే వేయాలి ప్రేమటువంటి వాళ్ళ. దేవుడు వారికి ఆజ్ఞాపించని అగ్నిని దాంట్లో వేయడానికి వీల్లేదు. మరి దేవుడు వారికి ఆజ్ఞాపించిన ఆ అగ్ని ఏంటిదంటే దాని పైన వచనంలోనే మనకు రాయబడి ఉంటుంది. లేవియాకాండము 9వ అధ్యాయము 24వ వచనాన్ని చూసినట్లయితే 9:24వ వచనము, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠము మీదనున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దాన్ని చూచి ఉత్సాహధ్వని చేసిరి. ఎప్పుడైతే వారు ప్రత్యక్షపు గుడారాన్ని సిద్ధపరిచారో, ఎప్పుడైతే ఒక బలి పశువును ఆ బలిపీఠం మీద అర్పించారో, వారికి ఆ అర్పించడానికి దాన్ని కాల్చివేయడానికి అగ్ని ఈ లోకంలో ఈ భూలోక సంబంధమైనటువంటి అగ్ని వారికి అవసరం లేదు ప్రేమటువంటి దేవుని వాళ్ళ.
ఆ బలిపీఠంలో ఉన్నటువంటి ఆ బలి పశువుని కాల్చివేయడానికి అగ్ని ఎక్కడి నుండి దిగి వచ్చిందండి? యెహోవా సన్నిధిలో నుండి, పరలోకం నుండి దిగి వచ్చినటువంటి అగ్నితోటి ఆ బలిపీఠము వెలిగిపోయింది ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఆ బలిపీఠంలో ఉన్నటువంటి పరలోకంలో నుండి దిగి వచ్చినటువంటి అగ్ని ద్వారా మాత్రమే ఈ ధూప వేదికలో ధూపము వేయడానికి అర్హత ఉంది. కానీ వారు దేవుని వద్ద నుండి వచ్చినటువంటి అగ్ని కాకుండా వారికి నచ్చినటువంటి అగ్నితోటి వారు దేవునికి ధూపము వేయడానికి వారికి సెలవు ఇవ్వలేదు ప్రేమిటువంటి దేవుని వల్ల. కానీ మొట్టమొదటి రోజే వారు పొరపాటు చేసి పాపము చేసి దేవుడు వారికి ఆజ్ఞాపించని మరొక అగ్నిని అక్కడ వారు వేయడం ద్వారా దేవుని యొక్క ఉగ్రత వెంటనే వారిపైకి వచ్చింది ప్రేమిటువంటి దేవుని వల్ల. దేవుని యొక్క ఉగ్రత వారిపైకి రావడానికి వారికి సమయము లేదు, వారికి పాప క్షమాపణ దొరకలేదు ప్రేమిటువంటి దేవుని వల్ల. అంటే ఈ సందర్భాన్ని కూడా మనము ఆలోచించినట్లే, ఎందుకు వారికి పాప క్షమాపణ కోసము సమయం లేకుండా వెంటనే మరి క్షణమే వారిపైన అగ్ని దిగి వచ్చి వారిని కాల్చివేసిందంటే దేవుడు ఎంత పరిశుద్ధమైనటువంటి వాడో, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి ఆ ప్రత్యక్షపు గుడారము ఎంతటి పరిశుద్ధమైనదో మనము ఈ సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవడానికి వీలుంటుంది ప్రేమటువంటి దేవుని వల్ల. కీర్తనకారుడు 141 కీర్తనలో ఇలా సెలవిస్తూ ఉంటాడు, దేవా నా ప్రార్థన ధూపము వలె నీ యొక్క సన్నిధికి అర్పించాలని చూస్తున్నాను ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటాడు ప్రేమిటువంటి దేవుని వల్ల. మనం అనుకున్నట్లుగానే ఈ ధూప వేదిక దేనికి సాదృశ్యమై ఉన్నదంటే, దేవునికి మనము అర్పించవలసినటువంటి ఆరాధన, దేవునికి మనము చేయవలసినటువంటి ప్రార్థన, దీనికి సాదృశ్యంగా ధూప వేదిక మనకు కనబడుతూ ఉంటుంది ప్రేమిటువంటి దేవుని వల్ల. దీని అర్థం ఏంటిదంటే, మనము దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మనము పూర్ణ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలనేటువంటిది ఎంతటి వాస్తవమో, అలా ఆరాధించడానికి పరలోకంలో నుండి దిగి వచ్చినటువంటి అగ్ని ప్రేమిటువంటి వాళ్ళరా. అగ్ని అనగా అది పరిశుద్ధ ఆత్మకు సాదృశ్యం ప్రేమిటువంటి దేవుని వాళ్ళరా. దేవుని బలిపీఠంలో ఆ ప్రత్యక్షపు గుడారంలో ఆ పరిశుద్ధ ఆత్మ ద్వారా వచ్చినటువంటి ఆ ఆరాధనను మనము చేయాలి. కానీ మనకు నచ్చినట్లుగా మనకు వచ్చినట్లుగా దేవుని ఆరాధిస్తే దేవుడు ఒప్పుకోడు ప్రేమిటువంటి దేవుని వల్ల. మనము ఆరాధించేటప్పుడు కేవలము ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అని, మనకు నచ్చినట్లుగా ఈ లోకానుసారంగా ఈ లోకపు అగ్నిని తీసుకొని ఎలాగైతే దేవుణ్ణి ధూపము వేయడానికి అవకాశము లేదో, అలాగే లోకానుసారులుగా లోకపు కట్టడలను పోలి మనము దేవుణ్ణి ఆరాధించడానికి వీలు లేదు ప్రేమిటువంటి దేవుని వల్ల. మరి అందుకోసమే దేవుడు ఈ విషయాల్ని ఎంతో ఖచ్చితంగా తీసుకొని ఆ పరిశుద్ధ ఆత్మ దిగి వచ్చి కాల్చి వేసినటువంటి అగ్ని కాకుండా వేరొక అగ్నిని కాల్చి వేసినప్పుడు దేవుడు యొక్క ఉగ్రత వారిపైకి దిగి వచ్చింది ప్రేమిటువంటి దేవుని వల్ల. ఏ విషయంలో అయినా కూడా పాప క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మ విషయంలో పొరపాటు చేస్తే పాప క్షమాపణ దొరకదు ప్రేమిటువంటి దేవుని వల్ల. అటువంటి కట్టడలను ప్రత్యక్షపు గుడారం అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే మనకు కనబడాలి ప్రేమిటువంటి దేవుని వల్ల. అందుకోసమే వారు పరమ కణానులోనికి ప్రవేశించాలంటే, వారి పాపాలకి క్షమాపణ దొరకాలంటే వారు ఖచ్చితంగా ప్రత్యక్షపు గుడారం వద్దకు వచ్చి తీరాల్సిందే ప్రేమిటువంటి దేవుని వల్ల. మనము ఏ విధంగా అయితే మనము పాప క్షమాపణ కొరకు యేసుక్రీస్తు ప్రభుల వద్దకు వస్తున్నామో, అదేవిధంగా ఛాయారూపకంలో ప్రత్యక్షపు గుడారము వద్దకు వచ్చి వారు పాప క్షమాపణ పొందుకుంటేనే యేసుక్రీస్తు ప్రభుల వారి బలియాగమునకు, యేసుక్రీస్తు ప్రభుల వారికి గుణములకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ సేవ ఉపకరణంలో వారు దేవుణ్ణి సేవించినప్పుడే వారికి వారు పరిశుద్ధులుగా తీర్చబడతారు. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి ప్రవేశించడానికి అవకాశము ఉంటుంది ప్రేమిటువంటి దేవుని వారా. ఈ విషయాలను, ఈ ఉపకరణలను ఎవ్వరూ తప్పుగా ఉపయోగించినా కూడా, ఎవరు పాపము చేయడానికి, గర్వము చేయడానికి అవకాశం ఉన్న కూడా దేవుడు సహించడు. వాటికి పాప క్షమాపణ నిమిత్తము వారికి సమయాన్ని కూడా ఇవ్వడు ప్రేమిటువంటి దేవుని వల్ల. అదేవిధంగా దేవుడు కల్పించేటువంటి ఈ నియమాలను వారు తప్పిపోయి అనేక మంది ఇశ్రాయేలు కొన్ని తరాలు అరణ్యంలోనే చనిపోవడము జరిగింది ప్రేమిటువంటి దేవుని వల్ల. కేవలము దేవుని పైన భయభక్తులుగా ఉన్నటువంటి తరం మాత్రమే ఆ కనానులోనికి ప్రవేశించడము జరిగింది. దాని తర్వాత కూడా ఇశ్రాయేలు అనేక సార్లు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి దేవుని ఆలోచనలకు విరుద్ధంగా ప్రవర్తించి దేవుని యొక్క ఉగ్రతకి వారు లోనైతూనే ఉన్నారు ప్రేమిటువంటి దేవుని వల్ల. దేవుని యొక్క కట్టడలను మరచి విగ్రహాలకు వారు మొక్కుతూనే ఉన్నారు ప్రేమిటువంటి దేవుని వల్ల. అలా ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో నెబుకద్నెజర్ అనేటువంటి ఆ బబులోను రాజుని ప్రేరేపించి
ఈ ఇశ్రాయేల్ అందరినీ కూడా ఆ చెరలోనికి తీసుకుని వెళ్ళడానికి అతన్ని దీవించాడు. ప్రేమిటండి దేవుని వాళ్ళ నెబుకద్నెజర్ని హెచ్చించాడు. నిజానికి నెబుకద్నెజర్ ఒక అన్యుడైనా కూడా దేవుని యొక్క ఆ సంకల్పంలో ఆ నెబుకద్నెజర్ అనేటువంటి రాజు ఉన్నాడు కాబట్టి దేవుడు తన ప్రజలుగా పిలువబడుతున్నటువంటి ఆ ఇశ్రాయేల్ని కూడా ఆ నెబుకద్నెజర్ అనేటువంటి చేతులకి ఆయన యొక్క వారి చేతులకి అప్పగించడము జరిగింది. ప్రేమిటువంటి వాళ్ళ నెబుకద్నెజర్ అనేటువంటి రాజు ఇశ్రాయేల్ అందరినీ కూడా తన చెరలోనికి తీసుకుని వెళ్ళి యెరూషలేము మందిరాన్ని పడద్రోసి ఆ దేవుని మందిరానికి దేవుని సేవకి ఉపయోగించేటువంటి ఆ ఉపకరణలన్నింటినీ కూడా తీసుకొని తన బొక్కసంలో ఉంచడం జరిగింది. ప్రేమిటువంటి దేవుని వారలం నిజానికి మొదటగా సత్యమైనటువంటి దేవుడు ఎవరో నెబుకద్నెజర్కి తెలియకపోయినా కూడా షడ్రకు మెషకు అబేద్నెగో వారి చుట్టూ ఉన్నటువంటి ఆ అగ్నిలో దేవుడు కనిపించేటువంటి ఆ ప్రత్యక్షతని అనుభవించిన తర్వాత నెబుకద్నెజరు పలికినటువంటి మాటలు మనం ఎన్నోసార్లు చదువుకున్నాం. ప్రేమిటువంటి దేవుని వారలం ఒకటే మాట చెప్పాడు, ఇదిగో ఈ సమస్త రాష్ట్రంలో ప్రతి భాష మాట్లాడేటువంటి దేవుళ్ళు ఎవరైనా కావచ్చు, ఈ దేవుడు ఈ షడ్రకు మెషకు అబేద్నెగో వారి దేవుడి కంటే గొప్ప దేవుడు మరి ఏ దేవుడు లేడు. ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుని ముందు మోకరించాల్సిందే. ఎవరైనా కూడా ఆ దేవుణ్ణి తక్కువ చేస్తే తుత్తునీలుగా అయిపోతారనేటువంటి శాసనము రాయడము జరిగింది. ప్రేమిటి దేవుని వారు మరి తన తండ్రి రాసినటువంటి శాసనము తన కుమారుడికి తెలియదా? ఒకసారి ఆలోచించండి. బెల్షస్సరుకి తన తండ్రి మాట్లాడినటువంటి మాటలు తెలియదా? నెబుకద్నెజర్ అనేటువంటి ఆ రాజు అనేక సార్లు దేవుణ్ణి మహిమపరిచి దానియేలుని తన రాజ్యంలో గొప్పగా హెచ్చించి అనేకమైనటువంటి పదవులు దయచేసిన తర్వాత అదే రాజ్యంలో అతని కుమారుడిగా పిలువబడుతున్నటువంటి ఒక రాజు, ఒక రాజకుమారుడు దేవుని యొక్క పరిశుద్ధ మందిరంలో దేవుని యొక్క పాత్రల యొక్క పరిశుద్ధత ఏంటిదనేటువంటి విషయాలు తెలియకుండా ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి ప్రేమిటి దేవుని వాళ్ళ. అవన్నీ విషయాలు తెలుసుకొని కూడా ఒక రాజకుమారుడిగా ఉండి కూడా అతను విందు చేయాలనేటువంటి ఒక ఆలోచన కలిగి ఒక 1000 మందిని పిలిపించుకొని మద్యము సేవిస్తూ ఉన్నాడు. ప్రేమిటువంటి దేవుని వాళ్ళ ఒకసారి ఆలోచించండి. సామెతల గ్రంథంలో ఉంటుంది, మద్యపానము రాజులకు తగదు, తనకు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు, సరైనటువంటి తీర్పులు తీర్చడు అనేటువంటి మాట దేవుడు సెలవిచ్చాడు. ప్రేమిటువంటి దేవుని వాళ్ళ మరి అటువంటి పరిస్థితి, అటువంటి వాక్యము రాయబడినప్పుడు, తన తండ్రి యొక్క దేవుని యొక్క ప్రత్యక్షత కనబడినప్పుడు, తన తండ్రి దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఆ దేవుడు మాత్రమే నిజమైనటువంటి దేవుడు అని, ఆ దేవుడు తప్ప మరొక దేవుడు లేడు అని శాసనాలు రాసినప్పుడు ఆ శాసనాలను సైతము అర్థం చేసుకునేటువంటి పరిస్థితిలో ఈ రాజకుమారుడు ఉన్నాడంటే ఏ పరిస్థితిలో అతను బ్రతుకుతున్నాడో ఒక్కసారి ఆలోచించుతాం. ప్రేమిటువంటి దేవుని వల్ల మద్యపానము సేవిస్తూ వ్యసనాలకి వెళ్ళిపోయిన తర్వాత మన జీవితంలో కూడా అంతే కదా ప్రేమిటువంటి దేవుని వల్ల. ఎప్పుడైతే మనము వ్యసనాల బారిన పడిపోతామో మనము ఏం చేస్తామో మనకు తెలియదు. ప్రేమిటువంటి దేవుని వల్ల మన తండ్రి గొప్పవాడు కావచ్చు, మన తండ్రి గొప్ప విశ్వాసి కావచ్చు, మన తండ్రి ప్రతి దినము అన్నీ మనకు నేర్పించేటువంటి వాడు కావచ్చు, శాసనాలు చేసేటువంటి స్థితి ఉండి ఉండవచ్చు. కానీ ఆ పరిస్థితిని అవగాహన లేకుండా మనము వ్యసనాల బారిపైన పడిపోయినప్పుడు, ఆ మత్తులో ఉన్నప్పుడు మనం ఏ పని చేస్తామో కూడా మనకు తెలియదు. ప్రేమిటువంటి దేవుని వల్ల ఆ మత్తులో ఉన్నప్పుడు బెల్షస్సరు తన తండ్రి చేసినటువంటి శాసనాలను మరిచిపోయి ఆ గొప్ప దేవుడైనటువంటి మహాఘనుడైనటువంటి ఆ దేవుని యొక్క ఉపకరణములు, ప్రేమిటువంటి దేవుని వల్ల ఆయన మందిరంలో ఉపయోగించేటువంటి ఉపకరణములు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ ప్రత్యక్షపు గుడారంలో ఉపయోగించేటువంటి ధూప వేదికలో ఉన్నటువంటి ధూపము, ఆ గంగాళము, ఆ సముఖపు రొట్టెల బల్ల, ఆ దీప వృక్షము, వాటన్నిటిని తీసుకొని వాటిలో మద్యము పోసుకొని త్రాగుతా అంటే దేవుడు ఎలా ఊరుకుంటాడో ఒక్కసారి ఆలోచించండి. ప్రేమిటండి దేవుని వల్ల ఆ విషయాలన్నీ అతనికి తెలియదు. ఆలోచించండి. తెలిసి కూడా వ్యసనాలకి పడిపోయి నేను ఏ పని చేసినా దక్కుతుంది, నా నచ్చినట్టు నేను చేస్తాను, నా తండ్రి ఒక రాజు, నాకు గొప్ప గొప్ప ప్రార్థనలు నా తండ్రి నాకు కట్టించాడు, ఈ లోకంలో నన్ను మించినటువంటి వారు లేరు అనేటువంటి పొగరు, అహంకారము అవన్నీ తలబోసినప్పుడు ఒక మనిషి వ్యసనాలకు బానిసైనప్పుడు, మత్తులో ఉన్నప్పుడు అతను ఏ పని చేస్తాడో అతనికి తెలియదు. ప్రేమిటువంటి దేవుని వల్ల దేవుని పరిశుద్ధమైనటువంటి మందిరానికి ఉపయోగించేటువంటి పనులను, ఆ వస్తువులను, ఉపకరణలు తీసుకొని వచ్చి విగ్రహాలకి ఆరాధింపజేసి ఆ బంగారపు ఉపకరణాన్నింటినీ కూడా వారి దేవతలకి పూజింపజేసి తను దాంట్లో మద్యం పోసి త్రాగుతూ వేరొకరి చేత కూడా త్రాగిస్తూ ఉంటే దేవుడు ఎలా ఊరుకుంటాడో ఒకసారి ఆలోచించండి. ప్రేమిటువంటి దేవుని వారు పరలోకం నుండి దేవుని చెయ్యి సాక్షాత్తు దిగి వచ్చి గోడ పైన రాస్తుంది అంటే
అది ఎంతటి సీరియస్ ఇష్యూని, ఎంతటి భయంకరమైనటువంటి విషయమో ఒక్కసారి ఆలోచించుకుందాం. కొన్ని పాపపు క్రియలు ఉంటాయి ప్రేమటువంటి దేవుని వల్ల. మనము క్రైస్తవులే కావచ్చు, మనకు అన్నీ తెలిసి ఉండవచ్చు, మనకు వాక్యము తెలిసి ఉండవచ్చు, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా కొన్ని పనులు మనకు చేసినప్పుడు దేవుని యొక్క ఉగ్రత మన పైకి ఖచ్చితంగా వస్తుంది ప్రేమటువంటి దేవుని వల్ల. దానికి మనకు పాపక్షమాపణ దొరకదు. మనం అనుకుంటాము మనకు నచ్చిన పనులు చేయొచ్చు, మనకు వాక్యము తెలుసు, కొన్ని పనులు మనము చేసుకొని రేపు పొద్దున దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నేను పాపము చేశాను, నన్ను క్షమించు ప్రభువా అంటే ప్రతి పాపాన్ని దేవుడు క్షమిస్తాడు అనుకుంటాం. కానీ కొన్ని పాపములకు దేవుడు క్షమించడు ప్రేమటువంటి దేవుని వల్ల. అందులో తెలిసి తెలిసి మనము పాపము చేస్తే దేవుడు క్షమించడు ప్రేమటువంటి దేవుని వల్ల. ఆ చెయ్యి వచ్చి రాసినప్పుడు అతను మత్తులో ఉన్నప్పుడు ఆ మత్తు మొత్తము దిగిపోయి అతను ఆ వాక్యాలను చదువుతూ అతనికి అర్థం కానప్పుడు అతని కాళ్ళు మొత్తము గడగడ వణికిపోయాయి ప్రేమటువంటి దేవుని వలన. వణికిపోయిన తర్వాత అతను ఎవరిని ఆశ్రయించాలి? తన తండ్రి తనకు కళలు కలిగినప్పుడు ఎవరిని ఆశ్రయించాడు ప్రేమటువంటి వాళ్ళరా? తన తండ్రికి కళలు వచ్చినప్పుడు దానియేలుని ఆశ్రయించి దానియేలును పిలువనంపించి అతనికి వచ్చినటువంటి కళలను దానియేలు ద్వారా తెలియజేసినప్పుడు మరి ఇతను ఆ గోడ పైన హస్తంతో ఒక వాక్యాన్ని రాసినప్పుడు మరలా ఆ మంత్రస్థానుల దగ్గరికి వెళ్ళి దానియేలుకి నెబుకద్నెజరు ఒక గొప్ప స్థానము దయచేసినా కూడా ఆ స్థానాన్ని తీసివేసి దానియేలుని మారుమూల ప్రదేశంలో కూర్చోపెట్టి మరలా ఆ మంత్రస్థానుల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, ఈ గోడ పైన రాసినటువంటి ఆ యొక్క వాక్యం యొక్క భావము అర్థం కావట్లేదు, ఒకసారి చెప్పమని మరలా ఆ లోకంలో ఉన్నటువంటి వారిని ఆశ్రయిస్తున్నాడంటే అర్థం చేసుకుందాం ప్రేమటువంటి దేవుని వలన. ఆ పరిస్థితులకు తను వెళ్ళిపోయాడు. మరలా రాణి వచ్చి చెప్పేంత వరకు అతనికి అర్థం అవ్వట్లేదు ప్రేమటువంటి దేవుని వలన. అతనికి అర్థం అవ్వట్లేదు. తన తండ్రి అయినటువంటి నెబుకద్నెజరుని 7 సంవత్సరములు గడ్డి తినిపించిన తర్వాత మరలా అతను పశ్చాత్తాపం పొంది, దేవా నీవే నిజమైనటువంటి రాజువు, నీవే నిజమైనటువంటి దేవుడవు, నీవు తప్ప మరొక దేవుడు లేడు అని మరలా దేవుని యొక్క పాదాల కిందకు వచ్చినప్పుడు నెబుకద్నెజరు కోల్పోయినటువంటి ప్రతి రాజ్యమును, ప్రతి ఆ గొప్ప పదవులను తిరిగి దేవుడు నెబుకద్నెజరుకి అప్పగించాడు ప్రేమటువంటి దేవుని వలన. మరి ఆ విషయాలన్నీ అతని కుమారుడుగా ఉన్నటువంటి బెల్షస్సరుకు తెలియదా? దానియేలు బ్రతికి ఉన్నప్పుడు అదే కాలంలో కదా ఇతను కూడా జీవిస్తున్నాడు ప్రేమటువంటి దేవుని వలన. తన రాణి వచ్చి చెప్పేసరికి అప్పుడు మరలా దానియేలుని పిలిపిస్తున్నాడు ప్రేమటువంటి దేవుని వలన. ఒక్కసారి దానియేలు గారు చెప్తున్నటువంటి మాటలు మనం ఒకసారి గమనించినట్లయితే దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనము. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనము. బెల్షస్సరు అతని కుమారుడగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండి కూడా నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. దేవుడు దానియేలు ద్వారా పలికిస్తున్నటువంటి మాటలు ప్రేమటువంటి దేవుని వలన. ఇదిగో బెల్షస్సరు విను, నీకు తెలియదు అని కాదు, నీకు ప్రతి విషయము తెలుసు. నీ తండ్రి అయినటువంటి నెబుకద్నెజరుకి దేవుడు ఎలా గడ్డి తినిపించాడో తెలుసు. తను పశ్చాత్తాప పడినప్పుడు తిరిగి తన రాజ్యమును తిరిగి ఎలా అందించేశాడో తెలుసు. అన్నీ తెలిసి కూడా దేవునికి భయపడకుండా నువ్వు దేవుని ముందు తగ్గించుకొనకుండా, నాకు రాజ్యం ఉంది, నాకు ప్రాకారములు ఉన్నవి, నాకు గొప్ప గొప్ప పదవులు ఉన్నవి, నాకు బలం ఉంది, నాకు యుద్ధము చేయగలిగేటువంటి వీరులు ఉన్నారు అనేటువంటి అహంకారము కలిగి నువ్వు హెచ్చించుకొని దేవుని మందిరంలో ఉపయోగించేటువంటి పరిశుద్ధ పాత్రలను తీసుకొని వచ్చి నీకు నచ్చినట్లు చేస్తే దేవుడు ఎలా ఊరుకుంటాడు చెప్పు బెల్షస్సరు అని దానియేలు ద్వారా హెచ్చరిస్తున్నాడు ప్రేమటువంటి దేవుని వలన హెచ్చరిస్తున్నాడు. ఇదిగో నీవు చూసింది, నువ్వు చేసిన ప్రతి పని దేవుడు చూశాడు. దేవుడు చూసి దేవుని పరలోకంలో నుండి ఇదిగో దేవుని చెయ్యి వచ్చి ఆ గోడల పైన రాసింది ఆ భావం ఏంటిదో తెలుసా? ఆ అక్షరాలకి అర్థం ఏంటిదో తెలుసా బెల్షస్సరు? ఇదిగో మెనే టెకెల్ ఉఫార్సిస్ అనే పదము అక్కడ రాయబడి ఉంది. అది పరలోకంలో నుండి దిగి వచ్చినటువంటి చెయ్యి రాసినటువంటి పదము. దాని అర్థము ఏంటిదంటే దేవుడు నిన్ను లెక్క చూశాడు. దేవుడు నిన్ను తన త్రాసులో తూచినప్పుడు నీ లెక్క దేవునికి తక్కువగా కనబడింది. ఇదిగో ఇదే రోజు రాత్రి దేవుడు నీ మరణ సాక్ష్యాన్ని సాక్షాత్తు తన చేతులతోటి రాశాడు అని హెచ్చరించాడు ప్రేమటువంటి దేవుని వలన.
నీ రాజ్యము మాదీయులకు పారసీలకు విభాగించబడి వెళ్ళిపోతుంది. దేవుడు తన త్రాసులో త్రూచినప్పుడు నీ లెక్క తక్కువగా కనబడింది అని దానియేలు చెప్తున్నాడు. ప్రేమటువంటి దేవుని వాళ్ళను, మరి ఈరోజు మన లెక్కల పరిస్థితిలో మనము ఆలోచించగలిగేటువంటి పరిస్థితి మనకు ఉందా? ప్రేమటువంటి దేవుని వాళ్ళను, రేపు ఉదయము మనము మాట్లాడేటువంటి ప్రతి మాటకి, మనము చేసేటువంటి ప్రతి క్రియకి, దేవునికి ఏ ప్రభువుకైతే, ఏ గొప్ప దేవునికైతే మనము లెక్క అప్పగించుకోవాలో, మరి ఏ త్రాసులో అయితే మనము రేపు పొద్దున నిలబడాలో, ఆ త్రాసులో మన లెక్క ఎక్కడ మనము దేవునికి అప్పగించుకోవాలో, దేవుణ్ణి ముందు మనము నిలబడేటువంటి పరిస్థితి అతి సమీపంలో ఉందన్నప్పుడు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితి మారిపోతూ మరణము మన ముంగిట పొంచి ఉన్నప్పుడు మన లెక్కలు ఎక్కడ ఉండబోతున్నాయో మనము ఆలోచించుకుంటున్నామా? ప్రేమటువంటి దేవుని వారా, ఒక్కసారి ఆలోచించుకుందాము. బెల్షస్సరు యొక్క మరణ శాసనము సాక్షాత్తు దేవుడే రాసి పెట్టాడు. ప్రేమటువంటి దేవుని వలన ఈరోజు పరిశుద్ధ మందిరంలో మనమందరము వచ్చి కూర్చొని మనము విశ్వాసులుగా, మనము ఆత్మీయులుగా నటిస్తున్నామేమో. ప్రేమటువంటి దేవుని వలన మన ప్రతి నటన జీవితము ఇదిగో ఇదే మందిరపు గోడలపైన రేపు దేవుని రాకడ వచ్చినప్పుడు మన మొత్తము జీవితము ప్రత్యక్షమవుతుంది. ప్రేమటువంటి దేవుని వలన అందులో మన లెక్క తక్కువ కనబడితే దేవుడు మనల్ని సాక్షాత్తు తీసుకొని వెళ్ళేది నరకానికి. ప్రేమటువంటి దేవుని వలన మన లెక్కలు ఎక్కడ ఉన్నాయో ఒకసారి మనం ఆలోచిద్దాము. మన తండ్రి గొప్పవాడు కావచ్చు, మన తండ్రి గొప్ప విశ్వాసి కావచ్చు, మన తండ్రి దేవుని భక్తి పరుడు కావచ్చు, అన్ని విషయాలు ఉండవచ్చు, మనకు అన్నీ తెలిసి ఉండవచ్చు. దానియేలు అదే చెబుతున్నాడు. ప్రేమటువంటి దేవుని వారా, బెల్షస్సరు విను, నీకు ప్రతి విషయము తెలుసు, నీకు అన్నీ తెలిసి కూడా నీ మనసులో నువ్వు హెచ్చించుకొని, నీ మనసులో నీవు మాత్రమే గొప్పవాడివని, నీకు అన్నీ తెలుసు అని, దేవుని వాక్యము తెలుసు అని, దేవుని వాక్యము నేర్చుకున్నాను అని, నాకంటే గొప్పవాడు లేడు అని, నాకు కలిగిన సమస్తమును నా వలనే కలిగింది అనేటువంటి అహంకారము, పొగరు మన మనసులో వచ్చి ఇంకా బ్రతుకుతున్నామేమో. ప్రేమటువంటి దేవుని వలన దేవుని యొక్క త్రాసులో మన లెక్క తక్కువగా చూస్తే ఆ మరణ శాసనానికి మనం కూడా లోనవలసి వస్తుంది. ప్రేమటువంటి దేవుని వలన అది అత్యంత భయంకరమైనటువంటి దినము. దేవుని రెండవ రాకడ అతి సమీపంలో ఉందనేటువంటి విషయము మనమందరము గుర్తెరిగి బ్రతకకపోతే, ఈ క్షణము మనము చనిపోతే మన ఆత్మ ఎక్కడికి వెళుతుందో అనేటువంటి ఆ ప్రశ్నకు సమాధానము మన చేతుల్లో మనది లేకపోతే, ప్రేమటువంటి దేవుని వలన మనము నరకంలోనికి వెళ్ళిపోయేటువంటి అవకాశము ఉంటుంది. అన్నిటికీ పాప క్షమాపణ దొరుకుతుంది కావచ్చు. నేను పాపం చేసి రేపు పొద్దున్నే లేచి దేవుని ముందు మోకాల్లోని ప్రార్థించి దేవా నన్ను క్షమించు అంటే దేవుడు క్షమించేస్తాడు అనుకుంటే అది పొరపాటు. ప్రేమటువంటి దేవుని వారా, పొరపాటు. ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 26-27 వచనాలు చదువుకొని ముగించుకుందాం. ప్రేమటువంటి దేవుని వలన హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 26-27 వచనములు. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇంకను ఉండదు గాని, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్ష్ణమైన అగ్నియు ఇకను ఉండును. ఒకసారి మనము సత్యాన్ని తెలుసుకొని, యేసుక్రీస్తు ప్రభువే నిజమైనటువంటి సత్యము అని, యేసుక్రీస్తు ప్రభుల ద్వారా మాత్రమే మనకు పాప క్షమాపణ దొరుకుతుంది అని మనము సత్యాన్ని గ్రహించుకొని పరిశుద్ధమైనటువంటి మందిరంలోనికి వచ్చిన తరువాత మనకు పాపము అంటే ఏంటిది, దేవుని యొక్క విధులు తెలిసిన తర్వాత, దేవుని యొక్క కట్టడలు తెలిసిన తర్వాత, మనము తెలిసి కూడా పాపము చేస్తే ప్రేమటువంటి దేవుని వలన మరి ఒకసారి బలి అనేది ఉండదు. బలి అంటే మరొకసారి ఆ రక్షణ అనేది, దేవుడికి పాప క్షమాపణ అనేది మనకు దొరకదు. ప్రేమటువంటి దేవుని వలన మనకు కేవలము ఆ న్యాయపు తీర్పుకు లోనయ్యేటువంటి ఆ భయంతో ఉన్నటువంటి ఆ అగ్ని మాత్రమే మన కొరకు ఎదురు చూస్తుంది అని సాక్షాత్తు దేవుడు పలుకుతున్నటువంటి మాటలు. ప్రేమటువంటి దేవుని వలన మనకు నచ్చినట్లు మనం బ్రతికి రేపు పాప క్షమాపణ కోసము ప్రార్థన చేస్తే కుదరదు. ప్రేమటువంటి దేవుని వలన మన జీవితంలో మన చేతిలో ఉన్నప్పుడు మాత్రమే మనము ఆ ప్రత్యక్షపు గుడారం అనేటువంటి యేసుక్రీస్తు వద్దకు రావాలి. వారు ఎలాగైతే పాప క్షమాపణ నిమిత్తము ఒక నిర్దోషమైనటువంటి బలి పశువును అర్పించారో, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మన కొరకు ఒక్కసారి అర్పించేశాడు. ప్రేమటువంటి దేవుని వలన నేను ఎలాగైతే పరిశుద్ధున్నో మిమ్మల్ని మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రేమటువంటి దేవుని వలన మనము పరిశుద్ధులుగా ఉండాలంటే ఒకసారి పరిశుద్ధులుగా మారిన తర్వాత మరలా మనము పాపము జోలికి వెళ్ళం. ప్రేమటువంటి దేవుని వలన మనము మరలా పాపము జోలికి వెళుతున్నామంటే మనం ఇంకా పరిశుద్ధులుగా లేమని అర్థము.
మనం పరిశుద్ధులుగా బ్రతికినప్పుడు మాత్రమే అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి ఒక్కసారి మాత్రమే ప్రవేశిస్తాం ప్రేమిటటి దేవుని వాళ్ళరా. ఆ అతి పరిశుద్ధమైనటువంటి స్థలము ఆ పరమ కానాను అనేటువంటి ఆ పరలోకం ప్రేమిటటువంటి దేవుని వాళ్ళరా. బెల్షస్సరు చేసినటువంటి తప్పులు మనం చేయకూడదు. ఆరోను కుమారులు అర్పించేటువంటి లోకానుసారమైనటువంటి అగ్నిని మనం అర్పించకూడదు. మన ఆరాధన, మన ప్రార్థన దైవిక సంబంధంగా, పరిశుద్ధాత్మ సంబంధంగా ఉండాలి. కానీ మనకు నచ్చినట్లుగా ఆరాధిస్తాము, నచ్చినట్టుగా ప్రార్థన చేస్తున్నాము, నచ్చినట్లుగా బ్రతికేసి రేపొద్దున నన్ను క్షమించు ప్రభువా అంటే దేవుడు క్షమించేస్తాడు అంటే క్షమించాడు ప్రేమిటటి దేవుని వాళ్ళరా. పరలోక రాజ్యము, దేవుని యొక్క రాజ్యము అతి సమీపంలో ఉంది. ఎప్పుడు ఏ క్షణంలో మనము మరణిస్తామో మనకు తెలియదు ప్రేమిటోటి దేవుని వలన. వాక్యము చెబుతూ కూడా గుండెపోటుతోటి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రేమిటోటి దేవుని వలన. దేవుని సేవకులు, దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరూ ఒకటే ప్రేమిటోటి దేవుని వలన. మనమందరం కూడా దేవుడు మనకిచ్చినటువంటి తలంతుల్ని ఉపయోగించుకొని ప్రతి క్షణం కూడా, ప్రతిరోజు కూడా దేవా నా శాశ్వతమైనటువంటి గురి పరలోకం కదా, ఆ పరలోక రాజ్యానికి నేను చేరుకోవాలంటే నేను ఏం చేయాలి, ఈ దినం నేను ఎలా ప్రవర్తించాలి, మీలో ఎలా నేను బ్రతకాలి ప్రభు అని ప్రతి దినం మనం ప్రార్థన చేస్తూ దేవుని పాదాల వద్ద బ్రతికినప్పుడు లోకానికి దూరంగా, పాపానికి దూరంగా బ్రతుకుతూ దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనము దేవుని రాజ్యానికి వారసులు అవుతాం ప్రేమటువంటి దేవుని వలన. దేవుడు తెలివి తక్కువవాడు కాదు. మనము అధిక తెలివితేటలు కలిగి రేపొద్దున దేవుని క్షమించమని అడుగుదాము అని అనుకుంటే దేవుడు క్షమించడు ప్రేమటువంటి దేవుని వలన. పాప క్షమాపణ లేని పాపంలో కూడా ఉన్నవి, అవి ఉన్నవన్నీ గుర్తెరిగి ప్రతి క్షణము దేవుని ఏడల భయభక్తులతో బ్రతకాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరినీ ప్రేమతో బ్రతిమలాడుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకంలో ఉన్నటువంటి కృపాసత్య సంపూర్ణుడా, పరిశుద్ధుడా, మీ గొప్ప నామానికి, ఘనమైన నామానికి కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయన మీరు గొప్పవారు తండ్రి, పరిశుద్ధులు నాయన, అతి ఆమేన్. అందరికీ వందనాలండి.